హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్విఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీడియో ఎడిటింగ్లో టెక్స్ట్ అంటే రాయటం. మనం రాసిన మ్యాటర్ని ఎలా ఎడిట్ చేసుకుంటాం. సో కలర్సు, అదేవిధంగా బోర్డరు, అదేవిధంగా గ్లో, అదేవిధంగా ఈ రాసిన టెక్స్ట్ని ఎంత అందంగా ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే అక్షరాలు స్క్రీన్కి కింద వైపు నుంచి అదేవిధంగా పై వైపు నుంచి ఎలా వస్తాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ముందుగా మన ఎన్విఎన్ తెలుగు అని టైప్ చేయటం జరుగుతుంది, చూడండి. ఇలా టైప్ చేసాము. సో ఈ ఫస్ట్ ఈ కింద కనపడుతున్నాయి కదా, అక్కడ చూడండి. ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఇలా టెక్స్ట్లో ఫస్ట్ ఇలా కీబోర్డు, తర్వాత ఇలా కలరు అంటే మన టెక్స్ట్ కలరు మనం చూడండి వైట్ సెలెక్ట్ చేసుకుంటాం జరిగింది. తర్వాత బోర్డరు అంటే వైట్ టెక్స్ట్ రాసింది తెలుపులో ఉంటుంది, దానికి బోర్డరు ఏ కలరు అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏది నీట్గా ఉంటుందనేది చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి షాడో అంటే నీడ. చూడండి ఈ నీడని కూడా మనం ఏ కలరు, ఇప్పుడు టెక్స్ట్ వైట్లో ఉంది కానీ నీడ కూడా కలరు, అది రైట్ వైపు అదేవిధంగా లెఫ్ట్ వైపు ఇలా మనకి ఎటు కావాలో చూసుకొని ఎంత పర్సంటేజ్ నీడ మనం పెట్టుకోవాలో చూసుకొని మనం దానికి పెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, ఇప్పుడు షాడో గురించి తెలుసుకున్నారుగా. తర్వాత ఆప్షన్ కనపడుతుంది చూడండి, గ్లో అంటే మెరవటం. ఇప్పుడు గ్లోలోకి ఎంటర్ అయ్యాము, అది మెరవటం అనేది కూడా కలరు, ఏ కలర్తో మెరవాలి అనేది కూడా మనం ఒక చాయిస్ కింద తీసుకొని చక్కగా ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ మెరవటం పర్సంటేజీ కింద ఇక్కడ ఉందో చూడండి 50 అని, ఆ మెరవటం పర్సంటేజీ కూడా మనం పెంచుకోవచ్చు, అదేవిధంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు లేబుల్ అంటే మనం రాసిన టెక్స్ట్కి ఇదిగో చూడండి, ఈ లేబుల్ అంటే ఇలా దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉండాలి, అదేవిధంగా లేబుల్ ఆ లేబుల్ కూడా ఏ కలర్లో ఉండాలనేది కూడా స్పష్టంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అది కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్గా ఆపరేటివ్ అంటే మనం రాసిన టెక్స్ట్ ఎంత కనపడాలి చూడండి. 0కి వచ్చినప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది, అదేవిధంగా 100లో ఉన్నప్పుడు పూర్తిగా రన్నింగ్లో ఉంది. సో ఇవి చూసారుగా ఫ్రెండ్స్, ఇవి అంతిమంగా టెక్స్ట్లో ఉన్న అది మనం స్క్రీన్ పైన ప్రజెంట్ చేసే విధానం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవన్నీ మీకు పూర్తిగా అర్థమైనవి అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్లోనే కింద ఈ ప్లస్ గుర్తు కాడ కనపడుతుంది చూడండి, ఇంచుమించుగా ఇది లేబుల్ టైప్లోనే ఉంటుందండి. చూడండి ఈ సెలెక్ట్ చేసినప్పుడు ఈ వైట్ పై రెడ్ మార్క్ ఉందిగా, అది ఏది సెలెక్ట్ చేయనప్పుడు అలా వస్తుంది చూడండి. ఇవి సెలెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ మనం లేబుల్ చూసినట్టుగానే ఇవన్నీ ఇలా ఉంటాయి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం టెక్స్ట్ని కలర్సు, అదేవిధంగా బోర్డరు, షాడో, గ్లౌ, అదేవిధంగా లేబులు మనకి స్క్రీన్పై ఎంత పర్సంటేజ్ అనేది లాస్ట్ ఆప్షన్గా మొత్తం చూసాము. సో ఇది ఫైనల్గా టెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షను అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనం కలర్లు కూడా ఈ విధంగా చూసుకొని సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు
మనం ఫైనల్గా రాయటం ఇక్కడ చూడండి, మనకి ఏ లాంగ్వేజ్ అంటే టెక్స్ట్ సైజు అది ఎలా స్మాల్ లెటర్స్, అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్ నుంచి ఈ ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, ఇలాగా అన్ని టెక్స్ట్లు కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అది స్క్రీన్పై ఇలా మారుతూ ఉంటుంది. సో ఇది మీకు ఇష్టమైన దాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, 3 డాట్స్, ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది స్క్రీన్పై జూమ్ చేయటం. అదేవిధంగా రౌండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చేసేది మనం రాసిన టెక్స్ట్ రౌండ్ లేబుల్ రౌండ్, అదేవిధంగా పర్సంటేజ్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ ఫైనల్గా కనపడుతుంది కదా, ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, జూమ్ లాంటిదే. సో ఇది ఈ 3 డాట్లు కనపడుతున్న దాంట్లో టెక్స్ట్కి సంబంధించిన ఆప్షను. అదేవిధంగా ఇప్పుడు చివరిగా మీకు తెలియచేసేది ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్క్రీన్పై అక్షరాలు మనం రాసినవి పైనుంచి కిందకి స్క్రీన్పై రావటం, అదేవిధంగా కింద నుంచి పైకి స్క్రీన్పై రావటం, రైట్ నుంచి లెఫ్ట్కి రావటం, అదేవిధంగా లెఫ్ట్ నుంచి రైట్కి రావటం, ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంది. ఆ ఆప్షన్ తెలిస్తే మీరు వీడియోలు ఎడిట్ చేసేటప్పుడు అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఆప్షన్ అంటే చూడండి, ఈ డాట్ నొక్కినప్పుడు ఇలా వస్తాయి. ఇది చూడండి, కొన్ని డాట్స్ రైట్ నుంచి లెఫ్ట్కి ప్రెస్సింగ్ అవుతాయి వెళ్తాయి, అదేవిధంగా ప్రింట్ అవుతాయి వెళ్తాయి. కొన్ని డాట్స్ లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతాయి వెళ్తాయి. ఇక్కడ మీరు పైన గమనించండి, ఇప్పుడు మనం ఇన్లో ఉన్నాం. ఇన్ అంటే స్క్రీన్ పైకి వచ్చే పద్ధతి, స్క్రీన్ పైకి అక్షరాలు మనం రాసిన టెక్స్ట్ అక్షరాలు స్క్రీన్ పైకి వచ్చే పద్ధతి సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నేను 1 by 1 సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, అవి ఎలా ప్రింట్ అవుతున్నాయో మీకు అర్థమవుతుంది. మీకు ఆ సమయాన్ని బట్టి, ఆ వీడియో ఎడిట్ చేసే విధానాన్ని బట్టి వీటిల్లో ఎక్కడ అవకాశం ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అవుట్, ఇన్ నుంచి పైన అవుట్లోకి వెళ్ళాం మనం. అవుట్ అంటే వెళ్ళిపోయే పద్ధతి, స్క్రీన్ మీద నుంచి అక్షరాలు వెళ్ళిపోయే పద్ధతి. అది చూడండి, ఇక్కడ ఈ యారా మార్కులు ఉన్నాయి కదండి, అది పైనుంచి లెఫ్ట్కి రైట్కి అదేవిధంగా కిందకి పైకి ఇలా చూపించినప్పుడు అవి చూడండి ఎలా పైకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ లాస్ట్ది లూపు. ఈ లూప్ అంటే మనం రాసిన టెక్స్ట్ కదలటం. చూడండి, ఇలా మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు అవి ఎలా కదులుతున్నాయో అదేవిధంగా ఇక్కడ చూడండి రైట్కి తిరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు లెఫ్ట్కి తిరుగుతుంది. ఈ తిరిగిన దాన్ని కూడా ఎంత పర్సంటేజీ మనం తిప్పుకోవాలనేది కూడా ఇక్కడ ఇప్పుడు చూడండి. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఎంత పర్సంటేజ్ స్పీడ్గా తిరగటం, లోగా తిరగటం, అదేవిధంగా ఇక్కడ ఉన్న లూపు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఒక మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఎలాగైతే ఈ టెక్స్ట్ వాళ్ళ పేర్లు అవి పడతా చాలా నీట్గా ఎడిట్ చేసి పెడతారో, అదేవిధంగా మనం కూడా మన వీడియోలో అలా ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. సో మీ అందరికి కూడా వివరంగా ఈ రాసుకొని ఈ వీడియోలు ఎడిట్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి అప్లోడ్ చేయటం జరుగుతుంది. కొంతమందికైనా ఈ వీడియో నచ్చి లైక్ చేస్తారని కోరుకుంటూ, ఫైనల్గా మనం రాసిన టెక్స్ట్ వీడియో మొత్తం రన్ అవ్వాలంటే ఇలాగా మనం తీసుకున్న వీడియో వరకు మొత్తం పెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడు వీడియో ఎండ్ వరకు అదేవిధంగా ఎక్కడికి పెట్టుకోవాలో అక్కడికి ప్లే అవుతూ ఉంటుంది. ఫైనల్గా టెక్స్ట్ గురించి మీకు పూర్తి అవగాహన, అదేవిధంగా ఈ ఆప్షన్లు ఎలా పనిచేస్తాయి, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు పూర్తి అవగాహన వచ్చి ఉండిద్దని ఆశిస్తూ, మీరు కూడా మీ ఛానల్లో అదేవిధంగా మీరు ఇంకా ఫ్రెండ్స్కి ఇతర మార్గాల్లో వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ
మీరు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా అన్ని ఎడిటింగ్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇంకా ఏ వీడియోల గురించి అన్నా వీడియో ఎడిటింగ్లో ఏదన్నా ఆప్షన్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో అది మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.